ఎందుకు ఆహ్వానిస్తున్నాను పెద్ద హనుమంతరావు గారు. సభకు నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి మా మిత్రుడు 4 సంవత్సరాలలోనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరు లేరు. ఆయన పేరే రేవంత్ రెడ్డి. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా చెల్లె మేయర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా అక్క సీతక్క, అదేవిధంగా వీవులక్క, వీరందరూ వచ్చారు. వేదిక పైన కార్పొరేటర్సు, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, నేను అంబర్పేటలో పుట్టినా, అంబర్పేటలోనే పెరిగిన. మా అక్కలు, మా చిన్నమ్మలు తరతరాల నుంచి ఈ బతుకమ్మ గుంటలో బతుకమ్మ ఆడేది. నేను చిన్న ఉన్నప్పుడు ఈత కూడా కొట్టిన. కానీ కొంత దుర్మార్గులు ఈ భూమిని మొహమ్మద్ ఆజం దగ్గర ఏదో కాగితం తెచ్చుకొని 35 ఏళ్ళు ఏడిపించిండ్రు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్తున్నానంటే, హైడా పెట్టినప్పుడు నాకేందో అర్థం కాలే. కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎంత మంచి వ్యక్తిని పెట్టిండంటే, రంగనాథ్కు ఈ హైడా ఇచ్చినప్పుడు హైడా ఈ పవర్ ఇచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పిన 5 నెలలనే ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెట్టాడు. 5 నెలల్లోనే పూర్తి చేశాడు. అంటే అటు జ్యుడిషియరీతో ఏది లాయర్లతో మాట్లాడడం, దాంతో పాటు ఇక్కడ పని కూడా మొదలు పెట్టడం. ఆఖరుకు మొన్న ఏది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దీనికని మేము ఒక ఏది పరిచయ తీసి ప్రజలకు వంచుతుంటే దాన్ని కూడా కేసేసిండు. అదేవిధంగా మా మిత్రుడు, నేను మర్చిపోయిన కాలేరు వెంకటేష్ గారు శాసనసభ్యుడు. అంటే నా ఉద్దేశంలో ఎంత పని చేసిండంటే దానికి ఇవాళ అపోజిషన్ నాయకులు ఒకటే పని పెట్టుకున్నారు. హైడ్రా అంటే ఇల్లు కూలగొడతారు, హైడ్రా అంటే ఇల్లు కూలగొడతారు. అరే కాదురా బాబు, ముఖ్యమంత్రి చెప్పుడు ఏ ఇండ్లు అయితే మూసమీలు మధ్యలో పోతున్నదో వాళ్ళకు 2 బెడ్లు కట్టిస్తాడు. ఇవాళ గాజుల రామారంలో 300 ఎకరాలు కబ్జా చేసిండ్రు. ఎవరికి తెలియదు. హ్యాట్స్ ఆఫ్ టు రంగనాథ్ గారు. ఇవాళ రాష్ట్రానికి, మన తెలంగాణకు ఈ 15,000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడిండు. కనుక నా ఉద్దేశంలో ఇలాంటి భూములు ఎన్నో ఉన్నాయి నిజాం పీరియడ్లో. ఆయన కొద్దిగా పని ఎక్కువ చెప్పు, పని చేసే శక్తి ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, నేను వెంగళరావు గారిని చూసిన సెలెక్షన్ ఆఫ్ ది ఐఏఎస్, సెలెక్షన్ ఆఫ్ ది ఐపీఎస్, ఆయనకు తెలియకుండా ఆఫీసర్లను మంచి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వెంగళరావుకు మంచి పేరు వచ్చింది. అట్లనే అలాంటి వ్యక్తులను మీరు ఆఫీసర్లను పెట్టుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఇవాళ ఎవరు కిషన్ రెడ్డి గారు, అరే నువ్వు ఎంతసేపటికి ఇడనే ఉంటావు, ఏం చేసినావు ఈ 5 ఏళ్ళ? నేనన్నా చేసిన ఒక శాసనసభ్యుడుగా ఈ ప్రాంతంలో ఆనాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిపిఎల్ ల్యాండ్లో మేము పిల్లలు ఏది ఫుట్బాల్, క్రికెట్ ఆడుతుంటే కొట్టడం జరిగింది. గొడవ చేసినా అందులో భాగమే ఇయ్యాల మాకు ఏది గ్రౌండ్ దొరికింది. అందులోనే క్రికెట్, ఫుట్బాల్ ఆడుతున్నాం. అందులోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాము. అదేవిధంగా ఇవాళ బతుకమ్మ కుంట చెప్పడంతో ఇమీడియట్గా రంగనాథ్ పిలిచి చెప్పావు. ఐ హ్యాట్స్ ఆఫ్ టు రంగనాథ్ గారు. అదేవిధంగా ఇంకా 2 పనులు ఉన్నాయి. ఆనాడు ఏది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడ ఏది ఫౌండేషన్ కూడా చేసినాం గౌతు లచ్చన్న పేరు మీద. కానీ ఆయన పోయిన తర్వాత జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టిమన్నాం. అది కూడా మొహమ్మద్ ఆజం సరెండర్ ల్యాండ్ కనుక దాన్ని ఈ ప్రాంతం ఇప్పుడే మా మిత్రుడు ఎమ్మెల్యే చెప్పిండు కదా, ఇక్కడ బడుగు బలైన వర్గాలు ఎక్కువ ఉన్నారు, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చిన్న చిన్న
ఫంక్షన్స్, బర్త్డేనా, అదేవిధంగా మ్యారేజా, అదేవిధంగా యూనివర్సిటీకి దగ్గర ఉంది లైబ్రరీ కూడా వస్తుంది. అది నిజంగానే గవర్నమెంట్ సన్నద్ధం చేసిన ల్యాండ్ అమ్మదాసం, దాన్ని కూడా ఆక్రమించుకోవాలి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్కు ఉర్దూ మీడియం, తెలుగు మీడియం అది కూడా సరెండర్ చేసిన ల్యాండే ఏది మమ్మదాసం, కనుక దాన్ని కూడా పూర్తి చేయాలని. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ అనవసరంగా కొందరు ఏది హైడాను అనవసరంగా అన్పాపులర్ చేస్తున్నారు. ఆయన అన్పాపులర్ కాదు. ఇవాళ మొన్న వర్షాలు వస్తే నేను చూసిన ఎన్ని ఇమీడియట్ గా పోతున్నాడు ఆ ప్రాంతానికి. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, వారందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే నా ఉద్దేశంలో హైదరాబాద్ నంబర్ 1 సిటీ, బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యూ. భారతదేశంలో ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉన్నా స్పోర్ట్స్ సిటీ చేసిన వాడు ఎవరు లేడు, ఒక పటియాలలో ఉన్నది. అందుముందే రాజీవ్ గాంధీ ఆలోచన మేరకే దేశంలో ఏషియన్ గేమ్స్ చేసిన వ్యక్తిగా ప్రతి సంవత్సరం గత 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 అండర్-19, అండర్-17, అండర్-20, అండర్-14 చేస్తున్నా. కనుక మీరు ఆ స్పోర్ట్స్ మొదలు పెడితే యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రులకు మీరు రాజీవ్ గాంధీ ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరిగి ఈ ప్రాంతంలో ఏం చెప్పిండు, జిత్నా ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఈ భారతదేశంలో మొదటి వ్యక్తి నువ్వే ఇంప్లిమెంట్ చేసినావు. నేను 10 జిల్లాలు తిరిగిన తర్వాత సిద్ధరామయ్యను కామారెడ్డిలో 42 అనౌన్స్ చేసిడు. అది ఇంప్లిమెంట్ చేస్తుంటే అసెంబ్లీలో మీరు బిల్ పాస్ చేస్తారు, అది అన్ని పార్టీలు చేస్తుంది, కానీ మళ్ళా కోర్టుకు పోతున్నారు. అంటే మేము బతుకొద్దురా బాబు, మేము బడుగు బలైన వాళ్ళకి పైకి రావద్దా? సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నారు. ఏది ఈబీసీ అంటే నేను ఏదో అనుకున్నా, ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్, అంటే సాకల్వాడు మంగళవాడు కిందోడు వాళ్ళకు కూడా పైకి రావాలంటున్నారు. తప్పనిసరిగా మీరు 42% ఇవ్వండి జిల్లా పరిషత్లో, అదేవిధంగా లోకల్ బాడీలో మా పిల్లలు కూడా భవిష్యత్తులో వస్తారు. గతంలో సోనియా గాంధీ కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులు మా తల్లి దగ్గర పోయిన అమ్మ, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆమె మన్మోహన్ సింగ్ బిల్లు పార్లమెంట్లో బిల్లు పెడితే బిల్లు పాస్ అయింది. ఇవాళ మా పిల్లలు ఒక్కొక్కటి 1,40,000 సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చదువుతున్నాడు, డాక్టర్లు అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఇంకో స్థలం, అది ఉర్దూ మీడియం తెలుగు మీడియంకి ఇస్తే నీకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఏదైతే మూసి బ్రిడ్జ్ కడుతున్నారో కొందరు ఇళ్ళు పోతున్నాయి, దానికి కొద్దిగా వాళ్ళందరూ వచ్చి నాకు రిప్రజెంటేషన్ చేసిర్రు. దయచేసి వాళ్ళ 50 ఇళ్ళు పోతున్నాయి, వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్తూ ఇప్పటికే చాలా కాలం సిద్ధమైంది. ఈ మందందరూ కూడా ఎవరు చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు సీటీలు కొట్టాలి, ఎప్పుడు రొల్లు పెట్టాలని చూస్తున్నారు. వారిని మాట్లాడమని కోరుతున్నా. ధన్యవాదాలు సార్. పెద్దలు హనుమంతరావు గారిది ఎంత పెద్ద మనసో అంత పెద్ద గొంతు.